హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం అసలు ఏ అయితే వీడియోస్ చేయగలమా, ఏ అయితే లాంగ్ వీడియోస్ మనం అప్లోడ్ చేయగలమా అనేవి చూసేద్దాం. ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే మీకు చెప్తాను. దీనివల్ల యూజ్ ఏంటి, మనకి యూట్యూబ్కి ఏమైనా యూజ్ అవుతుందా లేదా కూడా మీకు మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. మీకు ఒకవేళ ఏం డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేస్తే నేను అన్నీ మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా లైక్స్ అయితే చేయండి. అండ్ ఎవరైనా పాత వాళ్ళు చూస్తే మన ఛానల్కి లైక్ చేయండి. ఎందుకంటే మనకి వాచ్ అవర్స్ అంటే చాలా అవసరం. ఇంకా మనకి వాచ్ అవర్స్ పెరగలేదు. సో అందుకు మనకైతే చాలా మీ సపోర్ట్ అయితే అవసరం. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాం. మనం ఏఐ వల్ల మనం చాలా మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే మన టైం కూడా సేవ్ చేస్తుంది. మనం ఏఐలో వీడియోస్ చేయడం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది నేను మీకు ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఎలా చేయాలి, మనం ఎఫెక్ట్స్ ఎలా పెట్టుకోవాలి, అలాగే ఏ ప్రాంప్ట్ ఇస్తే మనకి ఏ వీడియోస్ వస్తాయి, ఏఐ ద్వారా మనకి వాయిస్ ఓవర్ కూడా వస్తుందా లేదా, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో వీడియోలో అయితే. ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే నేను ఎడిట్ చేసిన వీడియోస్ అయితే మీకు అన్నీ లైన్గా అయితే అప్లోడ్ చేసి పెట్టాను. ఈ వీడియోలో అయితే నీట్గా పెట్టాను. సో నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటి, మీకు ఇలా వీడియోస్ క్రియేట్ చేయాలంటే నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటి అని కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మీకు ఇంకో వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను క్లారిటీగా. చూసారా, ఇక్కడ నేనైతే ఏం వీడియో చేశానంటే శివుడు పార్వతి వీడియో అయితే చేశాను. అలాగే వెనకాతలైతే ఫుల్ బ్యాక్గ్రౌండ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను. దీనివల్ల మనకి షార్ట్స్లో అప్లోడ్ చేసుకుంటే మనకి సబ్స్క్రైబర్స్ కూడా బేగా వస్తారు. అలాగే ఇక్కడ చూసారు రామ సీతాదైతే నేను ఇక్కడ పెళ్లి వీడియో అయితే క్రియేట్ చేశాను. ఇది చేయడం పెద్ద కష్టమేం కాదండి. చాలా సింపుల్గా ఇంట్లో కూర్చొని చేసేయచ్చు. మీకు ఎంత వర్క్ ఉన్నా సరే ఒక 10 మినిట్స్ మనం ఈ వీడియోకి కేటాయిస్తే మనకి 10 మినిట్స్లో అయిపోతుంది. మీకు కావాలంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, లేదంటే అక్కడే మనకి ఆడియో అయితే సౌండ్ అయితే వస్తుంది. సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఎడిటింగ్. ఓన్లీ మీకు కావాలంటే దేవుళ్ళవే కాదు, మీకు కావాలంటే ఇప్పుడు మధ్య బాగా డెవలప్ అవుతుంది, ఫేమస్ అవుతుంది ఏంటంటే అరే వెల్లుల్లి రారా అనే వీడియోస్ కూడా బాగా ఫేమస్ కూడా అయ్యాయి, పాపులర్ అయ్యాయి. సో మీరు అలాంటి వీడియోస్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇదంతా మనం యూట్యూబ్లోనే చేసుకోవచ్చు. వేరే యాప్లోకి డౌన్లోడ్ చేయక్కర్లేదు, ఏని వెబ్సైట్ క్లిక్ చేయక్కర్లేదు. ఓన్లీ మనం యూట్యూబ్లోనే ఆప్షన్స్తోనే క్రియేట్ చేయొచ్చు. మీకు ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మన ఛానల్లో ఇంకా రోజుకి ఒక్కొక్క వీడియో అయితే వస్తూ ఉంటుంది. అండ్ అలాగే మన ఛానల్లో షార్ట్స్ కూడా వస్తాయి. నేనైతే మంచిగా కంటెంట్ ఉన్నవైతే క్రియేట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను ఇలాంటి వీడియోస్. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ఏమైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం, మీకు యూజ్ అవుతుంది అనిపిస్తేనే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే అందించండి. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను కాదు, రోజు అప్లోడ్ చేస్తాను కూడా. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే దుర్గమ్మ తల్లి వీడియో అయితే పెట్టాను. ఇంక ఇది వచ్చేసి ఒరిజినల్ వీడియో అండి, ఇవి కూడా నేను పెట్టాను. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలనుకుంటున్నారో అవన్నీ నాకు కామెంట్ చేసి నేను మీకు దాని మీద వీడియోస్ చేసి పెడతాను. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్. ఇష్కి ఆల్, బై బాయ్.